Hello everyone. So ఇది మా డైరెక్టర్ కార్తిక్ జీ క్రిష్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రెండు ముఖాలు వస్తాయి కాబట్టి సో నేను ఆయనకి ట్రాన్స్లేట్ చేయాలి. హీస్ టెరిఫిక్ డైరెక్టర్. ఈ టక్కర్ అనే సినిమా నా ముందు ఇంతమంది యంగ్స్టర్స్ కూర్చున్నప్పుడు నేను ఈజీగా ఐ కెన్ టెల్ యూ ఇది ప్రాపర్గా థియేటర్లో యంగ్స్టర్స్ వైబ్ అయ్యే సినిమా ఇది. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు మీరందరికీ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇప్పుడు మీమర్స్ ఉండొచ్చు, యూట్యూబర్స్ ఉండొచ్చు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కెరియర్స్. 20 సంవత్సరాల ముందు మాకు తెలియని మాటలు ఇవి. దీస్ ఆర్ ఆల్ న్యూ వర్డ్స్ కదా. 20 years బ్యాక్ ఐ విల్ బి యూట్యూబర్ అంటే ఎవరికి ఏం అర్థంగా ఉంటుంది కదా. సో లైక్ దాట్ ఇన్ టుడేస్ జనరేషన్ టు మేక్ మనీ మనం ఏం చేస్తాం, ఏం చేయము, జనాలు ఏం చేస్తారు, ఏం చేయకూడదు, ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి కదా. సో దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ టేక్ ఆన్ రిలేషన్షిప్ విత్ మనీ. అండ్ ఈ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఇట్స్ అ గై హూ వాంట్స్ టు బీ అ రిచ్, ధనవంతుడు అవ్వాలని ఒక కళ ఆడికి. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఒక చాలా స్పెసిఫిక్ అయిన ఒక పెద్ద ఇంట్లో పుట్టిన ఒక అమ్మాయిని కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న యాటిట్యూడ్ డిఫరెన్స్ అన్ని దాటి ఒక కెమిస్ట్రీ క్రియేట్ అవుతుంది. అండ్ ఇట్స్ అ రోడ్ ఫిల్మ్ విత్ లాడ్ ఆఫ్ యాక్షన్. సో ఈ డైరెక్టర్ ఇస్ శంకర్ సార్ అసిస్టెంట్. కప్పల్ అనే సూపర్ హిట్ సినిమా తర్వాత ఇది ఈయనకి సెకండ్ ఫిల్మ్. అండ్ నేను ఎందుకు ఇంత చెప్తానంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి. సో ఆయన ఫ్రీగా తమిళ్లో మాట్లాడతారు. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ట్రాన్స్లేట్ చేస్తాను, ఓకేనా? బట్ ఫ్రీగా అడగండి బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. సో భాష వల్ల డిస్కషన్ తగ్గిపోకూడదు, ఓకే కదా? నౌ లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి తర్వాత మూవీ గురించి అడుగుతాను. యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, సిద్ధార్థ్ ఏజ్ 2022 ఆగిపోయిందని లాట్ ఆఫ్ మీమ్స్ వచ్చి. అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఐ థింక్ ఇలాంటి మీమ్స్ రావటమే నా ఫిట్నెస్ సీక్రెట్. సో మీమర్స్ ఎంతవరకు నా బాడీని, నా ఫిజికాలిటీ గురించి కమెంట్ చేస్తున్నారో అంతవరకు నా మీద చిన్న ఒక ప్రెషర్ ఉంది. సో అదేం లేదు, నాకు చిన్నప్పటి నుంచి అందరు నా ఇంటర్వ్యూస్లో చూసుంటారు. చిన్నప్పటి నుంచి నాకు ఎవరో ఎక్కడో ఈడికి వయసు అయింది, ఈడు మెచ్యూర్గా అయిపోయాడు, ఈడికి మెచ్యూరిటీ వచ్చింది అని చెప్తారని నేను కలలు కంటూ పెరిగాను. ఐ థింక్ ఆ రోజు ఏ రోజు రాకూడదని కొంతమంది ప్రార్థనిస్తున్నారు, ఆ రోజు రాదని నాకు అనిపిస్తుంది. సో నేను ఏ విషయం గురించి చాలా తక్కువ ఆలోచిస్తానో ఆ విషయం గురించి నాకు చాలా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మీరు ఇలా ఉన్నారు చూడ్డానికి. నేను ఇప్పుడు కూడా మీరు చూసుంటారు, ఇంకా లాస్ట్ 2 hours నుంచి ఇక్కడ ఉన్నాను. నేను అద్దంలో చూసుకోలేదు ఫేసు. మీ ముందు ఇలా జుట్టు ఇలా చేసుకుని బాగానే ఉంటుందిలే అని ఒక కాన్ఫిడెన్స్ తిరిగే వ్యక్తి నేను. సో నేను పెద్దగా నా ఫిజికల్ అపియరెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వను. అండ్ కొంతమంది ఇందులో తిట్టొచ్చు, ఏంట్రా అందరు అందగాడు అంటుంటే నువ్వు కేర్ తీసుకోలేదు అంటున్నావు. అది కాదు, నిజంగానే దానికి నేను అది నా ఫోకస్ ఎప్పుడూ ఉండదు కూడా. సో ఐ థింక్ వేరే వాళ్ళ దృష్టిలో, వేరే వాళ్ళ ఆశీర్వాదాలతో నేను ఇంకా యూత్ఫుల్గా మిగిలిపోతున్నాను. అండ్ ఏదో ఒక రోజు మేబీ అది మారుతుందేమో, బట్ ప్రస్తుతం అది నా కెరియర్కి, నా ఫిలిం చాయిసెస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఏ వయసు క్యారెక్టర్ చేయాలని నా లుక్స్ మీద లేదు, నా ఎఫర్ట్ మీద ఉంది. సో అది ఎంత ఇలాంటి ఇంటరాక్షన్స్లో కొత్త క్రియేటర్స్ ఉంటారు, దయచేసి నా పాస్పోర్ట్ వయసు చూసి నాకు అవకాశాలు ఇవ్వటం తగ్గించొద్దు. నా టాలెంట్ని చూసి, నా పాస్ట్ ఫిల్మ్స్ని చూసి నాకు మంచి సినిమాలు ఇవ్వాలి, అంతే. అండ్ సిద్ధార్థ్ అంటే కొన్ని మూవీస్ స్టాంప్ పడిపోయినాయి, ఒకటి బాయ్స్, బొమ్మరిల్లు, ఓయ్. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఐ థింక్ టైం పాస్ అయినప్పుడు చాలా విషయాలు హిస్టరీలో కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఓయ్ అనే సినిమా సరిగా ఆడలేదు ఆ టైంలో, ఓకేనా? సో 15 సంవత్సరాల తర్వాత అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తారంటే లాస్ట్ టైం తీసినప్పుడే సరిగా ఆదరించలేదు, మళ్ళీ ఎందుకు తీస్తాం బే అని నేను చెప్పొచ్చు అంటున్నా. అనలేదు, ఫీల్ అవ్వకు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రీ రిలీజ్. కాదు రీ రిలీజ్ చేయొచ్చు డెఫినెట్ గా. అది చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతుంటాయి. నేను నువ్వు వస్తానంటే వద్దంటాను రీ రిలీజ్ వీడియోస్ చూశాను. ఐ థింక్ సిద్ధార్థ్ గురించి ఏదైనా ఒక విషయం 2023లో చెప్పాలంటే, నా ఫీమేల్ ఫ్యాన్స్ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేశారు అక్కడ. సో అది సిద్ధార్థ్ ఫ్యాన్స్ అక్కడ. సో అలాంటి విజువల్స్ ప్రతి హీరో సినిమాల్లో ఉండవు అని నేను చెప్పుకోవచ్చు అంటున్నా.
వన్ లాస్ట్ క్వశ్చన్ కమింగ్ టు దిస్ మూవీ, అసలు ఈ మూవీ టైటిల్ ఎలా చూస్ చేసుకున్నారు టక్కర్ అని? టక్కర్ పడం టైటిల్ எப்படி டக்கர் படம் டைட்டில் ஆச்சு கார்த்தி? டக்கர் டக்கர் ஹிட் அப்படின்னு அர்த்தம். ஹிட் మోదల్ அப்படின்னு అర్థం. మోదల్னா తెలుగులో టక్కర్ అనే పదానికి సౌత్ ఎవ్రీ స్టేట్ లో చాలా ప్రాంతాల్లో వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయి. సో హిందీలో వెళ్తే టక్కర్ అంటే ముకాబ్లా అంటే ఫైట్ అంటారు. ఇక్కడ తమిళ్ చెన్నై స్లాంగ్ లో టక్కర్ అంటే సూపర్. టాప్ టక్కర్ అంటే మన ఊళ్ళో ఆంధ్ర సైడ్ లో కూడా అదే మీనింగ్. టాప్ టక్కర్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఈ టక్కర్ లో ఏదో ఒకటి క్లాష్ ఒక సెన్స్ వస్తుంది. సో ఈ సినిమా కథకు విషయానికి వస్తే ఈ హీరో హీరోయిన్ మధ్యలో ఒక ఐడియాలజీ క్లాష్ ఉంది. డబ్బులు సంపాదించాలి, ఎలా సంపాదించాలని తెలియని ఒక టైంలో డబ్బులతో మనం ఏం చేస్తామని వెవ్వేరు మనుషులు చెప్తుంటే అందులో ఒక క్లాష్ ఉంది. సో ప్రతి దాంట్లో ఒక టక్కర్ ఒక టక్కర్ ఒక టక్కర్ ఒక టఫ్ ఒక టఫ్ ఒక టఫ్ అలా ఉంటుంది. సో టక్కర్ అనే టైటిల్ ఒక యూత్ఫుల్ ట్రెండీ టైటిల్ అది. అండ్ అది తమిళ్లో కానీ తెలుగులో కానీ ఆ సేమ్ టైటిల్ సేమ్ డే సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఇట్స్ అ యూత్ కనెక్ట్ ఫిల్మ్. అండ్ నాకు టక్కర్ మీనింగ్ మీరు అడిగితే, టక్కర్ ఈ సినిమాలో యాక్షన్ ఒకటి చేశాను నేను, ఫస్ట్ టైం చేస్తున్నాను అంత యాక్షన్, నన్ను నమ్మి అన్ని యాక్షన్ సీన్స్. ఎందుకంటే చాలా డైరెక్టర్స్ యాక్షన్ స్క్రిప్ట్స్తో వస్తారు, కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఆ సినిమా యాక్షన్ సాఫ్ట్ అయ్యి లవ్ స్టోరీగా మారిపోతుంది. అది నా కర్మ ఏమో తెలియదు. కానీ ఈ సినిమా ఫస్ట్ డే ఒప్పుకున్న రోజు నుంచి ఎండ్ వరకు ఇది సిద్ధార్థని ఒక చాక్లెట్ బాయ్గా కాకుండా ఒక రగ్గడ్ మ్యాన్లా చూపించే ఒక సినిమాగా ఉండాలని కార్తిక్ ఫస్ట్ నుంచి చెప్పారు. సో ఆ ప్రామిస్ని నేను సినిమా చూసినప్పుడు అతను ఫుల్గా పూర్తి చేశాడు నేను నమ్ముతున్నాను. సో దాట్స్ వై టక్కర్ అంటే ఇది ఒక అగ్రెసివ్ ఫిల్మ్ అండ్ ఇదొక మన స్లాంగ్లో చెప్పినట్టు సూపర్ ఫిల్మ్. సో ఇట్స్ సూపర్ అగ్రెసివ్ ఫిల్మ్ అంతే టక్కర్. థ్యాంక్ యూ అండి. ఈ ఇండస్ట్రీ కూడా మేల్ డామినేషన్ అయిపోతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? హాయ్ అన్న, నా పేరు శివప్రసాద్, మన తెలుగు ట్రోల్స్ మీమ్ పేజ్. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటా మూవీ నాకు ఇంకా గుర్తుంది, 2005లో చూశాను. స్టిల్ ఇప్పుడు చూసినా కూడా మీరు అలానే ఉన్నారు, నేను మాత్రం పెరిగిపోయా. మీ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మా టాలీవుడ్కి ఒక్కరే ఉన్నారు మన్మధుడు అని, నాగార్జున గారు. దాని తర్వాత నేను ఆ రేంజ్లో మిమ్మల్ని నేను అనుకుంటున్నాను. సో మేము ఏమైనా సీక్రెట్ చెప్తే మేము కూడా అదే ఫాలో చేస్తాం. ఇప్పుడు అన్నాను కదా అతనితో, నాకైతే నేను పెద్దగా ఏంటి కేర్ టేక్ నేను చేసుకోను. బట్ కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నేను యాక్టర్ అయ్యే వరకు లైఫ్ ఒకలా ఉండేది. యాక్టర్ అయిన తర్వాత మమ్మల్ని ఫ్రిడ్జ్లో పెట్టే యాపిల్లో చూస్తారు. సో ఎండలో రానివ్వరు, మరీ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొనివ్వరు, గొడుగు పట్టుకుంటారు, మంచి మేకప్ వేస్తారు, మంచి స్కిన్ ప్రోడక్ట్స్ ఇస్తారు. సో నువ్వు అలా అయిపోవాలంటే 20 సంవత్సరాలు నిన్ను ఎవరైనా ఫ్రిడ్జ్లో యాపిల్లా చూసుకోవాలి. అది నా చేతిలో లేదు బాబు. అయినా నాకు ఒక మైండ్లో ఒక బిలీఫ్ ఉంది, అది నువ్వు నైట్ పడుకునే ముందు హ్యాపీగా పడుకుని పొద్దున్న లేచేటప్పుడు హ్యాపీగా లేచావంటే నీ ఫేస్ నీకు ఎలా కావాలో అలా తయారవుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ త్రిష గారు మీకు అసలు ఏజే తగ్గట్లేదు అసలుకి. తన్ని అడగాలి తను ఎలా ఉందనంటే తనది వేరే వేరే లాజిక్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక లాజిక్ ఉంటుంది కదా. సో నాకైతే ఇంకో విషయం, కొన్ని క్యారెక్టర్స్ పడిన ఎర్లీ స్టేజెస్లో, ఆ క్యారెక్టర్స్ అంత ఎర్లీ స్టేజ్లో పడటం వల్ల నేను ఆడియన్స్ మైండ్లో ఆ క్యారెక్టర్గానే ఉండిపోయాను. సో ఆ క్యారెక్టర్తో నన్ను పోల్చుతున్నప్పుడు 20 years తర్వాత నేను నేను చేసిన క్యారెక్టర్స్కి నేను ఎప్పుడు ఉన్న సిద్ధార్థ్లో పెద్ద తేడా లేదు అంటున్నారు. ఐ థింక్ అది నా పర్సనాలిటీ, ఎందుకంటే హౌ ఐ ఫీల్ ఇస్ హౌ ఐ లుక్. సో మళ్ళీ నాకు మెయిన్ కన్సర్న్ ఎక్కడ వస్తుందంటే నీ విషయంలో నీకు మంచి ఐడియా ఎలా ఇవ్వాలో నేను ఆలోచిస్తున్నాను. నిన్ను ఎలా ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు నేను ఎలా అలాంటి ఐడియా నాకు తక్కువని రాలేదు. శివప్రసాద్ ఇప్పుడే కలుస్తున్నాను కదా, ఒక ½ hour తర్వాత అడుగు, మేబీ ఒక ఐడియా వస్తుందేమో. నేను మీమ్ క్రియేటర్ కాదు, అంత ఫాస్ట్ గా రాదు నాకు జోక్. అన్న తెలుగులో ఎందుకు మాకు తక్కువ మూవీస్ డైరెక్ట్ గా తీస్తున్నారు? అది తెలుగు డైరెక్టర్స్ ని అడగాలి కదా. తెలుగు ఏం లేదు శివప్రసాద్, లాస్ట్ 5 years లో నీ దగ్గర ఒక 100 మంది, వాళ్ళు టాప్ డైరెక్టర్స్ గా ఉండక్కర్లేదు, 100 మంది డైరెక్టర్స్ యూనియన్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు తెలుగు సినిమాలో, మేము సిద్ధార్థతో ప్లాన్ చేసాంరా అది జరగలేదురా అని చెప్పుంటే నేను సమాధానం చెప్పాలి. సంబంధమే లేకుండా 100 మంది ఎందుకు మీతో సినిమా చేయలేదని నా దగ్గర ఆ సమాధానం లేదు. ఇప్పుడు మీరు నా అభిమానులు, మీకు నా సినిమాలు అంటే ఇష్టం,
నా సినిమా ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. సినిమా బాగుంటే ఆడుతుంది, బాగపోతే ఎంత మీడియాలో డబ్బులు ఇచ్చినా కథని మార్చలేము. సో సినిమా బాగుంటే ఆడుతుంది. సో ఆడితే నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే లాస్ట్గా నేను చేసిన తెలుగు సినిమా సరిగా పోలేదు. సో నేను ఏంట్రా మహాసముద్రం గురించి నాకు 10 సినిమాలు రాలేదని నేను బెదిరించలేను మిమ్మల్ని. కానీ టక్కర్ మంచి సినిమా, టక్కర్ హిట్ అవుతుంది. ఆ హిట్ తర్వాత మీ డైరెక్టర్స్ నాకు కరెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వలేదంటే వాళ్ళ ప్రెస్ మీట్లో శివప్రసాద్ అడిగే మొదటి ప్రశ్న ఇలాగే ఉండాలి, సార్ ఎందుకు సార్ సిద్ధార్థ్ సినిమా చేయలేదని అడగచ్చు. మీరు మీ సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నామేమో ఇంకా Thank you, direct గా. ఎందుకంటే మీరు తీసిన సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటేనే ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా అదే వైబ్స్ అదే అలానే ఉంది. సేమ్ ఓఈ మూవీ కూడా మాకు మళ్ళీ రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాదు, నువ్వు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు, నేను చూస్తూనే తెలిసిపోతున్నా నాకు. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి టక్కర్కి బ్రేక్ ఇవ్వండి చూద్దాం. కానీ అంటే ఎందుకని టక్కర్ ఇప్పుడు 20 కోట్లు పెట్టి తీసాం. సో ఆ సినిమా బాగా ఆడాలని నువ్వు కోరుకో. డెఫినెట్ గా టక్కర్ సినిమా రిజల్ట్ తర్వాత ఆగస్టులో ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. నాకు నవంబర్లో ఒక సినిమా ఉంది, జనవరిలో ఒకటి ఉంది, మార్చ్ ఏప్రిల్లో ఒకటి ఉంది. అన్న ఇది నా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందరికి ఒక రన్వే వస్తుంది కదా. మీరందరూ థియేటర్కి వస్తే నీకు ప్రత్యేకంగా నేను బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సో నా సినిమాలు చూడడానికి రెడీ అయిపోను. అన్న ఇప్పుడు మీ మూవీలో నువ్వు వస్తానంటే మీరు ఆ మీల్స్ సినిమా బాగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ సినిమా ప్రభుదేవాకి ఫోన్ చేసి చెప్పాలేమో. కాదన్నా ప్రతిదానికి నువ్వు వస్తానంటే వద్దంటా, నువ్వు వస్తానంటే వద్దంటా. నువ్వు టక్కర్ గురించి మాట్లాడితే నువ్వు వద్దంటారా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా నేను. అయితే కాదు, నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నావు నువ్వు. ఉండు, చాలా మీమర్స్ ఉన్నారు. నువ్వు వస్తా శివప్రసాద్. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీమ్ కంటెంట్ అడిగితే నువ్వు essay మీమ్ ఇస్తున్నావు. కంటెంట్ గురించి క్వశ్చన్ స్ట్రైట్ చూసారా సార్? సార్ స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఇప్పటికీ మీరు ఆ మీల్స్ ఇస్తున్న టెంప్లెట్ మేము ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ మూవీలో కూడా మాకు అలా మీమ్ టెంప్లెట్స్ వచ్చే కంటెంట్ ఏమైనా ఉందా? ఈ సినిమా మొత్తం మీమ్ కంటెంట్, కానీ పాజిటివ్ మీమ్ కంటెంట్. ఈ రోజు మీమ్ కంటెంట్ అంటే మన పాలిటీషియన్స్, మన చెత్త సినిమాల్లో కూడా మీమ్ కంటెంట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను అలా చెప్పలేదు. ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి ఈ స్క్రీన్ లో, ఈ పోస్టర్ లో ఉన్న 6 ఉన్నారు కదా, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ వెరీ స్పెషల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ ఫిల్మ్. ఈ కార్ తో పాటు. సో ఎందుకంటే యోగి బాబు క్యారెక్టర్ ఒక డబుల్ రోల్ లో ఫస్ట్ టైం ఆయన వస్తున్నారు. సో అది ఒక ఫాదర్ సన్ క్యారెక్టర్ ఒకటి చేశారు. నాది నేను మీమ్ కంటెంట్ అంటే ఒక డబ్బుల కోసం ఏమైనా చేస్తాడని ఒక కుర్రోడు ఉన్నాడు. ఆడు ఏం చేసినా కరెక్ట్ గా చేస్తున్నాడు అని ఆడుకో ఫీలింగ్. సో ఆడి డైలాగ్స్ ఈ సినిమాలో డెఫినెట్ గా మీమ్ కంటెంట్ గా ఉండిపోతాయి. ఈ అమ్మాయి చాలా విచిత్రమైన ఒక క్యారెక్టర్. తన డైలాగ్ వింటుంటే మీకు అర్థమైపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ మీ లెట్స్ డూ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఈ పెళ్లి అంతా వద్దురా బాబు అంటుంది. సో దాన్ని చూసి మీరు అందరూ రెడీ, ఇలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు బాబు, కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా అన్నట్టు ఫీలింగ్ లో మీ మీమ్స్ వస్తుంటాయి. కానీ ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ మీ లైఫ్ లో తగిలితే మీరు ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్ లో అనే విషయానికి సమాధానం వెంటనే చెప్పక్కర్లేదు, నాకు తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. బట్ ఈ సినిమాలో ఆ డిస్కషన్స్ ఉంటాయి. సో యంగ్స్టర్స్ కి అది అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు. కెమిస్ట్రీ అనేది ఎక్కడ వర్కౌట్ అవుతుంది, అది ఎక్కడ ఫిజికల్ నుంచి ఎక్కడ స్పిరిచువల్. లవ్ అంటే పెళ్ళైతేనే లవ్వా, పెళ్ళైతే లవ్వా ఫినిష్ అయిపోతుందా? ఎందుకంటే లైఫ్ వరల్డ్ మొత్తం మారిపోయింది కదా. మేము కాలేజ్ చదువుతున్నప్పుడు మంచి ఒక ల్యాండ్ కొనరా, మంచి ఇల్లు కట్టుకోరా, ఒక బజాజ్ చేతకు కానీ ఒక ఫియట్ కార్ ఉండాలరా, ఆ లెవెల్లో మమ్మల్ని పెంచారు. ఇప్పుడు ఎవరు ఏది కొనడానికి రెడీగా లేదు. టాక్సీ అంటే ఒక యాప్, ఇల్లు అంటే యాప్, అదేంటి 2 hours హోటలా ఏంటది, ఇది దేనికైనా యాప్ ఉంది కదా. ప్రతి ఊర్లో పేరుంటుందిలే, కానీ ప్రతి దానికి ఒక యాప్ ఉంది ఇప్పుడు. సో అలాంటి ఒక జనరేషన్ లో నేను నిన్ను రాణిలా చూసుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా, నీకు 2 ఎకరాలు కొనిస్తానంటే అమ్మాయిలు పడదు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా. సో ఈ సినిమా అలాంటి టాపిక్స్ ని చాలా ఒక బిగ్ స్కేల్లో డీల్ చేస్తున్న ఒక సినిమా. అండ్ ఈ సినిమా తర్వాత ఐ థింక్ రిలేషన్షిప్స్ గురించి, డబ్బు గురించి డెఫినెట్ గా చాలా టాపిక్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే అంటున్నా. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ కిషోర్. కూర్చోరా బాబు, ఎందుకు యునైటెడ్ నేషన్స్ లో నువ్వు నేను కలుస్తున్నట్టు. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ కిషోర్. అన్న, మా తెలుగు ఆడియన్స్కి మీరు ఒక లవర్ బాయ్ అని ఒక ముద్ర పడిపోయింది. మెంటల్గా కూడా ఫిక్స్ అయిపోయినాం, సిద్ధార్థ్ అంటే ఒక లవర్ బాయ్ అట్లని ఫిక్స్ అయిపోయినాం. అందుకనేమో ఈ యాక్షన్స్ మూవీస్ కూడా అంత రీచ్ అవ్వట్లే మాకు. అంటే నెక్స్ట్ ఏమన్నా మంచి లవ్ స్టోరీ తోటి ఏమన్నా వద్దామని ప్లాన్
ఫస్ట్ ఈ సినిమా ఆడుతుందిరా బాబు, నువ్వు ముందు రిజల్ట్ చెప్పమాకే. మీరు ట్రై చేసింది ఫెయిల్ అవుతుంది సార్, మీరు నెక్స్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతారు సార్ అని నువ్వు అడుగుతున్నావు. June 9th ఎగ్జామ్ ఇచ్చాను రా బాబు, రిజల్ట్ వచ్చి చూడు. కిషోర్ అని పేరు, ముద్ర పడిపోలేదు మా. ముద్ర పడిపోవడానికి నేను రబ్బర్ స్టాంప్ని కాదు, ఖాళీ పేపర్ కూడా కాదు, నేను యాక్టర్ని. నేను నీ మీద ముద్ర పెట్టాలి, నేను నా సినిమాలో నా యాక్టింగ్ తో నీ మీద ముద్ర పెట్టాలి. సో ఈ సినిమాతోనే ఆ ముద్ర కొడతాను, పెడతాను. నెక్స్ట్ సినిమా నువ్వు చెత్త ఈ లవ్ స్టోరీస్ చాలా రగ్గడగా ఒక సినిమా చేయనా నువ్వు అడుగుతావు, అది నా కోరిక. సో నెక్స్ట్ టైం వచ్చి నాకు గుర్తు చేయి, ఓకేనా? హాయ్ అన్న, ఇక్కడ మిస్ అయింది. కిరణ్ నా పేరు, అప్డేట్ బాబాయ్ పేజ్ అడ్మిన్. దేవుడు మీకు నాకు ఒక అన్యాయం చేశాడన్న. ఓహో గడ్డం. ఓహో, నువ్వు క్యాప్ వేసుకున్నావు ఎందుకని నేను అడగను. యాక్చువల్గా క్యాప్ కూడా తీయాలంటే అక్కడ కూడా అన్యాయం అన్న. అదే నీ దగ్గర చాలా అన్యాయాల లిస్ట్ ఉంది, ఒక్కటి ఇద్దరిది కలిసిపోతుంది అంటున్నావు. ఓకే, ఒక సైడ్ అన్యాయం అనుకోవచ్చు, మనం ఒక సైడ్ న్యాయం అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు వీళ్ళందరూ అడిగారు కదా మీరు ఎందుకు ఇట్లా ఇంకా కనిపిస్తున్నారని, సో అది మనకు ఒకటి ప్లస్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీ మూవీ కోసం వస్తే, మీరు మూవీలో ఒక లేడీ గెటప్ వేశారు కదా, సో దాని గురించి. చాలా థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్ దట్. జనరల్ గా ఇప్పుడు మన సొసైటీలో కొన్ని ఉంటాయి కదా, అబ్బాయి అమ్మాయి డ్రెస్ వేసుకుంటే. సో ఈ సినిమాలో ఈ సీన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఒక ఫన్, అది తనకు కావాల్సినట్టు నాకు ఒక అబ్బాయితో కూర్చోవాలని ఒక ఫీలింగ్ లో కూర్చుంటుంది. షీ హేట్స్ మెన్ అని చెప్తుంది కదా. సో అది ఒక మ్యాన్ హేటింగ్ లో ఒక అమ్మాయి చేసే డిమాండ్ అది. ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు ఒక సీన్ 10 మందికి ఇస్తే 10 మంది వేరేలా చేస్తారు, బికాస్ ఈచ్ యాక్టర్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ కదా. బట్ చేస్తున్నప్పుడు 10 మందికి 10 డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని ఆలోచించాను. సో నాకు ఆ ఫిమేల్ డ్రెస్ వేసుకుని ఆ సీన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు పెద్దగా నాకు డిస్టర్బ్ చేయలేదు. మేబీ నా థాట్స్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఇందులో ఏముంది, కామెడీ కోసం చేస్తున్నాం, మంచి సీన్ కోసం చేస్తున్నాం. కానీ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టర్స్ ఉండొచ్చు, యాక్టర్స్ అవ్వకపోవచ్చు. వాళ్ళని మీరు డ్రెస్ వేసుకోమంటే చచ్చినట్టు వేసుకోరు వాళ్ళు. మీ ఫ్రెండ్సే ఉంటారు, నేను ఎందుకు ఆ అమ్మాయి డ్రెస్ వేసుకోవాలి, పిచ్చారా నీకు అని అడుగుతారు కదా. సో దట్ సీన్ ఇస్ అ వెరీ అగైన్, ఇద్దరు ఒక జంటలో ఎందుకు వాళ్ళు యునిక్ గా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏంటది ఆ స్పెషల్ కెమిస్ట్రీ అనేది, అలాంటి ఒక సీన్ లో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ గా ఒక హైలైట్ సీన్ అది. ఎందుకంటే ఆ సీన్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరి గురించి తెలుసుకునే ఒక సీన్ అది. సో అమ్మాయి చెప్పే సమాధానాలు, అమ్మాయికి వచ్చే కోపం, ప్లస్ ఆ సీన్ లో ఇద్దరు మందేస్తారు. సో అది కూడా అదే అన్న మందు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాక్చువల్లీ మీరు ఇద్దరు కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళిన తర్వాత అది సీనా, లేదంటే కార్ పైన కూర్చొని ఉన్నారు కదా, కార్లో, కార్ బయట, కార్ పైన చాలా సీన్స్ ఉన్నాయి. అందులో ఏ సీను నువ్వు చెప్పే సీన్ అనేది థియేటర్ లో చూడాలి. ఇది యూత్ పరంగా, ఇది ఇందులో ఒక అమ్మాయి అబ్బాయి కౌగులిస్తున్నప్పుడు ఆ 2 పువ్వులు వచ్చి కలవటం, కానీ ఓ హంసం అలా వెళ్ళటం, ఇదంతా ఉండదు. సో ఏది ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అది అక్కడ అలా ఉంటది. చూసారా, ఇన్వాల్వ్ అయిపోయాడు అక్కడ, న్యాచురల్లీ వెళ్ళిపోతుందంట. హాయ్ అన్న, దిస్ ఇస్ సమరీష్. నేను ఫసక్ బాస్ అడ్మిన్ని. మంచి పేరు. అంటే మీరు ఓయి మూవీ ఆడలేదన్నారు, బట్ నాది వైజాగే. వైజాగ్ లో నా అన్ని సినిమాలు ఆడింది బాబు. ఇప్పుడు దాకా 20 years లో వైజాగ్ లో సిద్ధార్థ్ సినిమా ఆడలేదు అని ఎవరైనా చెప్తే నేను చాలా సీరియస్ అయిపోతాను. బాగా గుర్తు, ఓయి మూవీకి జగదాంబ థియేటర్ 50 days ఫంక్షన్ కి 100%. సో అగైన్ ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ చూసినావు కదా, వరల్డ్ కప్ లో రొనాల్డో టీం ఓడిపోయింది. సో వరల్డ్ కప్ తర్వాత అన్ని విషయాలు తెలిసిన జర్నలిస్ట్ కానీ న్యూస్ పేపర్స్ కానీ రొనాల్డో ఇస్ ఫినిష్డ్ అని రాశారు. ఈ ముక్కనికి ఏదైనా అర్థం ఉందా? ఇప్పుడు లాస్ట్ ఆర్సీబీ ఓడిపోయింది, ద గ్రేట్ విరాట్ కోహ్లీ గురించి ఎవరో క్వశ్చన్ వేశారు. నన్ను రొనాల్డోతో విరాట్ కోహ్లీతో పోల్చుకుని నీ మొహం మారింది, నేను చూసాను నీ ఎక్స్ప్రెషన్ అలా చెప్పే మూడు లేను. గెలుపు అనేది ఏంటి, ఒక సినిమా వర్కౌట్ అయిందా, వర్కౌట్ అవ్వలేదా? ఎందుకంటే ఇప్పుడు టికెట్ కొనలేదు, టికెట్ కొనడానికి జేబులో డబ్బులు లేని కొన్ని మన బ్యాచ్ ఫ్రెండ్స్ లో అందరు ఉన్నారు. అందరు ట్విట్టర్ లో సోషల్ మీడియాలో బాగా బిజీ ఉంటారు. ఆ కేడిఎం రీచ్ అయిపోయిందాడా, ఆ అట్లాంటా థియేటర్స్ లో కేడిఎం రాలేదని ఏదో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ లా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు సినిమా చూసే మీనింగే పోయింది. సో నేను రిటర్న్ తీసుకుంటా, ఓయి సినిమా ఆడలేదు అని నేను చెప్పకూడదు, ఆనందరంగా కూడా కొడతాడు. ఓయి సినిమా కల్ట్ సినిమా,
చాలా సెంటర్స్ లో బాగా ఆడిన సినిమా, బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా. కానీ ఆ సినిమా ఇంకా ఆడాల్సిన సినిమా. అలా ఆడి ఉంటే రిలీజ్ గురించి ఆలోచించడానికి వీలుందని చెప్పడానికి ట్రై చేశాను. లైట్ గా మిస్ అయింది. వైజాగ్ లోని జగదాంబలో ఆడడం అనేది ఒక అచీవ్మెంట్ టైప్. జగదాంబ 100% వైజాగ్ నాకు యాక్టర్ నేటివ్ ప్లేస్ అని చెప్పొచ్చు. బికాస్ నా అన్ని సినిమాలు వైజాగ్ లోనే ఎక్కువ ఆడుతాయి. వైజాగ్ లో ఒక చోట, బెంగళూరులో ఒక చోట. నువ్వు నమ్ము, అన్ని సినిమాలు ఈ 2 సెంటర్స్ లో మాక్సిమం బిజినెస్ వస్తుంది నా సినిమాలకి ఎప్పుడు. ఇంకేంటంటే మీరు డిఫరెంట్ ఏజ్ రోల్స్, లైక్ బాయ్స్ లో ఎమచ్యూర్ బాయ్ కింద వేశారు, ఇంకా ఇక్కడ మనకు బొమ్మరిల్లోని ఒక మెచ్యూర్ బాయ్ కింద వేస్తున్నారు. ఇంకా నేను మెచ్యూర్ బాయ్ గానే ఉన్నాను చెప్తున్నారు కదా. అంటే బాయ్స్ లోని ఎమచ్యూర్ అప్పుడే 18 అమెచ్యూర్ నుంచి మెచ్యూర్ మెచ్యూర్కి వెళ్ళారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక గల్లీ బాయ్ ఎలాగా స్ట్రగుల్ అవుతున్నారు అవన్నీ చూపించారు. బట్ నాకు ఏంటంటే మీరు వాల్ డిస్నీలో ఒక ఫస్ట్ సినిమా తీసారు, అనగనగా ధీరుడు. ఇండియా మొత్తం మీద ఫస్ట్, ఐ థింక్ మీది మూవీ ఫస్ట్ అనుకుంటా. నాకు ఆ సినిమా, ఎందుకంటే నాకు డిస్నీ మూవీస్ చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకు ఆడలేదని ఇప్పటికీ డిసప్పాయింట్ లో ఉంటాను. బట్ నాకైతే ఆ సినిమా బాగా నచ్చింది. ఆ సినిమా ఆ టైంలో ఆడలేదని రాఘవేంద్ర గారు బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆయన డిసప్పాయింట్ అవడానికి హక్కు ఉంది, ఎందుకంటే ఆయనే ప్రొడ్యూస్ చేశారు డిజ్నీతో. బట్ 100% ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయి ఉంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టైం. సో ఆ సినిమా అహెడ్ ఆఫ్ టైమా, మేము ఆడియన్స్ లేట్ అయిపోయారా, బస్సు మిస్ అయిందా, బస్సు బ్రేక్ డౌన్ అయిందా, ఇవన్నీ మనం ఆటోబయోగ్రఫీ రాస్తూ ఆలోచించవచ్చు. కానీ పాస్ట్ ని అలా పక్కన పెట్టి మేబీ రాంగ్ టైమ్ లో రిలీజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అది ఇప్పుడు దాని గురించి ఆలోచించడం కంటే దానివల్ల నాకు ఎవరికి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి 50 పైసా లాభం లేదు. కానీ ఈ సినిమా ఆడటంలో మన అందరికీ ఓ లాభం ఉంది అని. వీ హావ్ టు ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. సో పాజిటివ్ గా ఉండి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు సేమ్ టక్కర్ సినిమా బాగుంది, నేను చూసా. షోర్ షాట్ హిట్ ఫిల్మ్. ఇది కరెక్ట్ సీజనా? జూన్ ఎక్సలెంట్ సీజన్. జూన్ 9th మంచి టైం, కాలేజ్ ఓపెనింగ్ టైం వస్తుంది, మన బ్యాచ్ అందరు రెడీ అవుతుంటారు. సో మంచి సీజన్. సినిమా యూత్ కనెక్ట్ ఫిల్మ్. మంచి ప్రొడ్యూసర్స్. హీరో ఫేస్ బాగుంది, డైరెక్టర్ దగ్గర స్టఫ్ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ని ఎలా థియేటర్ కి తీసుకెళ్ళాలి? ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకొచ్చేస్తే 10 years తర్వాత రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకా మంచి ఊపు ఉంటుంది. ఆడియన్స్ ని థియేటర్ కి రావడంలో ఫెయిల్ అయ్యాం అనుకో, 10 years తర్వాత ఓయి గురించి ఎలా మాట్లాడుతున్నారో అలా ఈ సినిమా గురించి మాట్లాడతాం. ఆ సిచ్యువేషన్ మనకు వద్దు. ఎలాగైనా ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకొచ్చేద్దాం. హాయ్ అన్న, నా పేరు పరశురామ్. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అంటే బొమ్మరిల్లో ఫాదర్ లాగా టక్కర్లో మదర్ అనుకోవచ్చా? కాదు. టక్కర్లో మదరు సంబంధమే లేదు ఆ ట్రాక్ కి. ఎందుకంటే బొమ్మరిల్లో ఫాదరు అన్ని కొడుకు ఏం కావాలో అదంతా నాకు తెలుసు, నేనే చేస్తానని ఫీల్ అయ్యే ఒక ఫాదరు. ఇందులో ఇతనికి ఇంటి నుంచి బయట పారిపోవాలి. సో సినిమా బిగినింగ్ లోనే ఒక క్యారెక్టర్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, ధనవంతుడు అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి, ఏదైనా చేసి తీరాలి అనే ఒక కుర్రోడు ఉన్నాడు. వాడు మదర్కి చెప్తున్నాడు నాకు రిచ్ మ్యాన్ అవ్వాలని. అంతే రిలేషన్షిప్ తప్ప వేరే కనెక్షన్ లేదు. ఓకే, అంటే డైరెక్టర్కి క్వశ్చన్, అంటే శంకర్ సార్ అసిస్టెంట్ అంటే మినిమం ఉంటుంది. సో ఈ సినిమాలో మేము ఆ మినిమం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? எஸ் கண்டிப்பா இருக்கும். இந்த ஆக்சுவலா தமிழ்ல சொல்றேன், புரியுமா? இப்போ ஒரு லவ் ஸ்டோரி அப்படின்னா ஒரு மினிமலா பண்ணுவாங்கல்ல, அதாவது ஒரு ஒரு பொண்ணு பையனை பாப்பான், லவ் பண்ணுவாங்க அதில். ஸோ அப்படி இருக்கும் இல்லையா? ஸோ லவ் ஸ்டோரியை ஃபர்ஸ்ட் కాదలన్లో శంకర్ సార్ எப்படி பண்ணியிருந்தார்? కాదలన్ பார்த்துருக்கீங்க இல்லையா? లవ్ స్టోరీ అంటే బేసిక్ మినిమం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఉంటుంది. ఆ లవ్ స్టోరీని శంకర్ గారు ప్రేమికుడిలో ఫస్ట్ టైం ఎలా హ్యాండిల్ చేశారు? ஸோ அந்த மாதிரி இந்த படத்துலையும் லவ் ஸ்டோரியை లార్జ్ స్కేల్లే பண்ணியிருக்கோம். సో అలాగే స్కేల్ మార్చి పెద్ద స్కేల్లో ఒక లవ్ స్టోరీని కొత్తగా ఎలా చూడాలని. సో బికాస్ ఇది ఒక కమర్షియల్ ఫార్ములా ఫిల్మ్. ఎందుకంటే కార్తిక్ సినిమాలు చూసి శంకర్ సార్ దగ్గర పనిచేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. కమర్షియల్ సినిమా ఇలా ఉంటే బాగుంటుందని ఒక ఫార్ములా అతను రాసి ఆ ఫార్ములాలో సినిమా తీస్తున్నాడు. అది మన కమర్షియల్ అన్ని పారామీటర్స్ ని సాటిస్ఫై చేయాలని అతను కోరుకుంటాడు. అందులో ఈ లవ్ స్టోరీ ఒక చిన్న ఒక చేంజ్ ఆఫ్ ఫార్ములా, డిఫరెంట్, ఒక యూనిక్ లవ్ స్టోరీ. అది అంద జనరేషన్ కి, ఇది ఇంత జనరేషన్. కరెక్ట్. సో ఎలా ప్రేమికుడు ఆ జనరేషన్ కి పడిందో ఇది ఈ జనరేషన్ కి ఎక్కుతుంది అనేది ఫీలింగ్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ అజయ్. టక్కర్ చూడాలంటే ఆడియన్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఏం చెప్తారు? వాళ్ళు రావాలి అంటే ఒక రీజన్. చాలా సింపుల్ బాబు. కోవిడ్ వచ్చేటప్పుడు ఒక ప్రశ్న చాలా మంది అడిగారు, అంతేనా థియేటర్స్ ఫినిషా?
ఇక నుంచి బాత్రూంలో కూర్చుని మొబైల్లో ఫోన్లో సినిమా చూడటమేనా, ఆ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినాయి. ఇస్ ద ఎండ్ ఆఫ్ ద థియేటర్ సిస్టమ్ అన్నట్టు. ఇప్పుడు మేము అందరు చెప్పాం, లేదు మేము అందరు థియేటర్స్ ఉండి పుట్టి పెరిగాం, బికాస్ మాకు సినిమా మీద వచ్చిన ప్రేమ థియేటర్లో ఆ చీకటంలో వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్ ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉంది. సో మళ్ళీ ఇప్పుడు థియేటర్స్కి క్రౌడ్ రావటం స్టార్ట్ అయిన తర్వాత ఏ కారణాల గురించి థియేటర్స్ బాగుంటాయో, థియేటర్ ఎక్స్పీరియన్స్ నీకు ఎందుకు నచ్చుతుందో ఆ అన్ని కారణాలు ఈ సినిమాలో ఉంది. సో థియేటర్స్ వర్ ఫస్ట్ మేడ్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో దిస్ ఫిల్మ్ ఇస్ మేడ్ ఫర్ థియేటర్స్. సో ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లో వచ్చి చూడాలి. బికాస్ ఇందులో ప్రత్యేకంగా యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ ఒక కార్ చేస్, నేను బేసిక్గా ఒక డ్రైవర్ని సినిమాలో. సో దిస్ అ లాట్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ రోడ్ ఫిల్మ్. ఆ డ్రైవింగ్ ఎపిసోడ్ ఒకటి డిజైన్ చేసి షూట్ చేశాడు కార్తిక్. నేను చాలా 22 years నుంచి సినిమాలో ఉన్నాను, నేను ఇంతవరకు అలాంటి ఒక కార్ చేస్ సీన్ డిజైన్ నేను చూడలేదు తెలుగు సినిమాలో, సౌత్ ఇండియా సినిమాలో. బికాస్ అది కన్సీవ్ చేయడం కష్టం. ఇప్పుడున్న టెక్నాలజీ, మన పోలీస్ పర్మిషన్స్, అది ప్లాన్ చేసి తీయటం అంత కష్టం, కానీ ఎలాగో చేసేసాడు. సో దట్ సీన్ ఇస్, యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ద థియేటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ 90s కిడ్స్కి అర్థమయ్యే ఒక కమర్షియల్ సినిమా ఉంది. బిగ్ స్క్రీన్లో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్, మంచి యాక్షన్, మంచి రొమాన్స్, మంచి మ్యూజిక్. ఆ ఫార్ములా, పాట్ బాయిలర్ ఫార్ములా అంటాం కదా, ఆ జనరేషన్కి వచ్చే ఒక ఊపు ఈ జనరేషన్కి తీసుకొచ్చే ఒక సినిమా ఇది. సో దాట్స్ వై ఐ వుడ్ సే కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ టక్కర్. ఇట్స్, నేను ఇంత కమర్షియల్గా ఒక సినిమా చేయట్లేదు. ఇట్స్ వెరీ వెరీ కమర్షియల్. అండ్ నన్ను నాకే చాలా కొత్తగా చూపించాడు కార్తిక్, బికాస్ నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ యాక్షన్ అండ్ కమర్షియల్ రోల్ చేయలేదు రీసెంట్ టైమ్స్లో. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు, అండ్ సో నా అభిమానులకి డెఫినెట్గా నాకు ఎలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందో వాళ్ళకు కూడా డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. హాయ్ బ్రో, నేను వీరేంద్ర, ద హ్యూమర్ గ్యాంగ్ పేజ్ అడ్మిన్. యాక్చువల్గా మీది బాయ్స్ మూవీ చూసినప్పుడు నుండి నేను మీకు ఎప్పుడైనా కలిస్తే ఒకటి చెప్పాలనుకున్నా. మూవీలో ఒక సీన్ ఉంటుంది, కాలేజ్ సీన్. మీరు సడన్గా అంటారు అనమాట, మాంకాలమ్మ రావాలమ్మ అని. అది మేము బాగా కనెక్ట్ అయ్యామన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఒక మైండ్లో ఉన్నప్పుడు సడన్గా గుర్తొస్తే మీరు అంటారు కదా, అట్లా అనమాట. అదొకటి మీకు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఫేవరెట్ సీన్ అది బాయ్స్ మూవీ నుండి. అండ్ ఇంకోటి మీకోసం ఒకటి చిన్న రైమింగ్ అంటే పోయంలాగా ఒకటి రాశాను, చెప్పచ్చా మీకు? చెప్పండి ప్లీజ్. బాయ్స్ మూవీలో మీ రోల్ ఒక పర్ఫెక్ట్ ఫిట్. నువ్వు వస్తానంటే నేను వద్దంటనా ఈజ్ ఎ సూపర్ హిట్. ఓకే, ఓయ్ ఈజ్ ఎ మ్యాజిక్, ఓ మై ఫ్రెండ్ ఈజ్ ఎ క్లాసిక్. మీరు తీశారు బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, నా మీరు ఇప్పుడు టక్కర్తో వస్తున్నారు కదా, ఇది అవ్వాలి బ్లాక్ బస్టర్. ఓకే, యువర్ యాక్టింగ్ ఈజ్ గిఫ్ట్ టు తెలుగు సినిమా అండ్ వీ వాంట్ టు సీ మోర్ ఆఫ్ యువర్ కరిజ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. యా, నా యాక్టింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ తెలుగు సినిమా కంటే నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నాను, అందరికీ నా పేరు తెలుసు, నా గురించి ఇన్ని పాజిటివ్ విషయాలు చెప్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు. నన్ను మొట్టమొదటిసారిగా ఒక స్టార్గా చేసింది వాళ్ళే. సో ఈ సినిమా ఒక స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, నా పాస్ట్ ఫిల్మ్స్ కంటే నా ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించి ఎక్కువ మాట్లాడాలని. సో నాకు తెలిసి ఆ కళ నాది. ఈ సినిమా తర్వాత నాకు వచ్చే లైనప్ నెక్స్ట్ 12 to 18 monthsలో సిద్ధార్థ అనే నటుడుకున్న లైనప్ నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, మీరు అందరు గర్వపడతారు. అండ్ నెక్స్ట్ టైం మనం ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఎంత మీరు బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే గురించి మాట్లాడతారో అంతే నా నెక్స్ట్ 3 films గురించి మాట్లాడుతుందని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.